శాంతి. నమస్తే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తే నిర్విషయం స్మృతం. మనం మన మనస్సుని నిలకడగా ఎలా ఉంచుకోవాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనస్సుని శాంతిగా ఉంచుకోవాలి, నిలకడగా ఉంచుకోవాలి, తక్కువగా ఆలోచించాలి అని అందరూ అనుకుంటారు. అందరి కోరిక కూడా అదే. అయినా కూడా ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చాలామంది ఇదే అంటూ ఉంటారు, తక్కువగా ఆలోచించాలని అనుకుంటామండి, అయినా అనుకోకపోయినా ఏంటో ఆలోచనలు అతిగా అవే వచ్చేస్తూ ఉన్నాయి అని అంటూ ఉంటారు. దీనికి అసలు మూల కారణం ఏంటి? ఇందాక మనం శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఒకసారి గమనించినట్లయితే, మన మనస్సు బంధనానికైనా మోక్షం ముక్తికైనా రెండిటికి కూడా కారణం మన ఆలోచనలే. మన ఆలోచనల్లో ఎక్కువ వేగం ఉండటానికి అతి ఆలోచనలకు కారణం ఏంటి అంటే, విషయాల మీద మనకున్నటువంటి ఆసక్తి. అంటే రకరకాల విషయాల్లో మనం భ్రమించినంత కాలం మన మనసుకి శాంతి ఉండదు, మనకి జీవితంలో సౌఖ్యము ఉండదు. మనం ప్రెజెంటులో జీవిస్తూ మనసు ఎక్కడో పాస్ట్లో లేకపోతే భవిష్యత్తులో భ్రమిస్తూ ఉంటే మనం ప్రెజెంట్ని పోగొట్టుకుంటాం. ప్రెజెంట్ లైఫ్ ప్లెజెంట్నెస్ని మనం పోగొట్టుకుంటాం. సైంటిఫిక్గా మనం చూసినట్లయితే మనిషి దాదాపు 90% గతంలోనే జీవిస్తూ ఉన్నాడు. అంటే గతకాలపు ఆలోచనలు, గతకాలపు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటినే పదే పదే గుర్తుంచుకుంటూ పదే పదే నెమరు వేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తూ ఉన్నాడు. ఎంత ఎక్కువగా మనం గడిచిన విషయాల్ని పదే పదే తలుచుకుంటామో మన బ్రెయిన్ చూడండి న్యూరోప్లాస్టిసిటీ అంటే మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆలోచనల వల్ల మన బ్రెయిన్లో ఒక స్ట్రీమ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. మనం రోజంతట్లో అంటే ఇఫ్ యూ కీప్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ ఇట్ విల్ బికమ్ ట్రూ అంటారు కదా. అంటే మనం పదే పదే ఏవైతే ఆలోచనలను మనం చేస్తూ ఉంటామో అవే వాస్తవిక రూపాన్ని ధరిస్తూ ఉంటాయి. మన ఒకసారి స్ట్రీమ్ కనుక బ్రెయిన్లో తయారైందంటే మీరు కోరుకోకపోయినా అదే ఆలోచన పదే పదే రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నమాట లోపల. కాబట్టి మనం గతం నుంచి ఏవైతే జరిగాయో వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అలాగే భవిష్యత్తు గురించి మనం చింత బెంగ అనేది వదిలివేయాలి. అంటే భవిష్యత్తు గురించి చింత బెంగ కారణం ఏంటయ్యా అంటే ఇమాజినేషన్స్ అండి, వేరే ఏం లేదు. అంటే మనం కల్పన అంటే మనం ముందే మనం ఎక్కువగా అంటే కాల్పనిక శక్తి ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకుంటే మనం వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. కానీ మనం నెగిటివ్గా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిదీ చూడండి మనం నెగిటివ్గా ఇమాజిన్ చేసుకుంటాం, పాజిటివ్గా ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఇమాజిన్ చేస్తామో యూ విల్ సీ పాజిటివ్ రిజల్ట్స్ అండి. కానీ మనం నెగిటివ్గా అలా జరిగిద్దేమో, ఇలా జరిగిద్దేమో, అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, వాళ్ళు అలా అంటారేమో, నేను వెళితే వీళ్ళు ఇలా రిసీవ్ చేసుకుంటారేమో అంటూ ఇట్లా మనం ఎంతెంత అయితే మనం నెగిటివ్గా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల రిజల్ట్ ప్రాక్టికాలిటీ కంటే ముందే మనలో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్, ఇన్సెక్యూర్ ఫీలింగ్ అండ్ ఫియర్ ఇట్లాంటి ఎమోషన్స్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మనలో అతి ఆలోచనలకు కారణం. కాబట్టి మనం ప్రెజెంట్ని గిఫ్ట్ అని కూడా అంటారు కదా. సో మన ప్రెజెంట్ లైఫ్ అనేది మన గిఫ్ట్ అండి. ఆ గిఫ్ట్ని మనం ఇట్లా అనవసరమైనటువంటి విషయాలు, వ్యర్థమైనటువంటి విషయాల చింతనలో పోగొట్టుకోకుండా తక్కువగా ఆలోచించటం, నెమ్మదిగా ఆలోచించటం, ప్రతి ఆలోచన పాజిటివ్గా ఉండేలా చూసుకోవటం, ఇదంతా కూడా ఎలా వస్తుంది అంటే అభ్యాసమేనండి. అతిగా ఆలోచించటం కూడా అభ్యాసంతోనే. అతిగా ఆలోచిస్తూ అదొక అభ్యాసంగా, ఒక సంస్కారంగా, ఒక అలవాటుగా మారింది. కాబట్టి ఈ రోజు నుంచి నేను తక్కువగా ఆలోచించాలి, నెమ్మదిగా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాలి అని పదే పదే స్వయానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ అభ్యాసం చేస్తే కొద్ది రోజులకి ఇదే సంస్కారంగా అలవాటుగా మారుతుంది. ఈ రకంగా మనసుని మనం వశంలోకి తీసుకురావచ్చు. ఓం శాంతి.